మంత్రి నారాయణ పర్యటన పట్టణంలో రోడ్లు డ్రైనేజీలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి ఎమ్మెల్యే నాయక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పట్టణం మొత్తం పరిశీలించిన మంత్రి నర్సాపురం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష పుష్కరాల నాటికి రోడ్లు డ్రైన్లు పార్కులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా నర్సాపురం మున్సిపాలిటీకి 34 కోట్లు కేటాయించాం. కేంద్రం అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం. ఏపీకి కేంద్రం 14,000 కోట్లు యూసీఎఫ్ నిధులు కేటాయించింది. మరో 16 కోట్లు సీఎం కేటాయించారు. ఈ నిధులతో ఏ ప్రాజెక్టులు చేపట్టాలనే దానిపై డిపిఆర్ సిద్ధం చేస్తున్నాం. జరిగింది ఎందుకంటే పుష్కరాలు 2027 జూన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మున్సిపాలిటీస్ అన్నింటినీ యాక్చువల్గా డెవలప్ చేయమని రోడ్డు నెట్వర్క్ కానీ వాటర్ నెట్వర్క్ కానీ లేదా డ్రైన్స్ నెట్వర్క్ కానీ లైట్స్ కానీ లేదా పార్క్స్ కానీ బ్యూటిఫికేషన్ కమ్యూనిటీ హాల్స్ని ఇచ్చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద ఈ పుష్కరాలకు సంబంధించి మంత్రులతో కమిటీ వేశారు. అటు ఎండోమెంట్ మినిస్టర్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అదేవిధంగా హోమ్ కావచ్చు, ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్తో ఏదైతే పుష్కరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ అన్నిటితో కమిటీ వేయటం, దాదాపు 3 సార్లు కమిటీ కూర్చోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా దీని మీద ఇంతవరకు 3 టైమ్స్ యాక్చువల్గా రివ్యూ చేశారు. ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీలో అటు ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ డిస్కస్ చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే 100% డ్రైన్స్ పూర్తి కావాలి, పుష్కరాలకి రోడ్లు పూర్తి కావాలి, లైట్లు కావాలి, డ్రింకింగ్ వాటర్, పార్కులు చేయమని ఆదేశించడం. దాని మీద యాక్చువల్గా అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కానీ లేదా మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ వీటి మీద యాక్చువల్గా వర్కౌట్ చేసి రీసెంట్గా యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 25% కేంద్రం ఇస్తుంది, 75% మనం పెట్టుకోవాలా. అది మున్సిపాలిటీస్ లోన్ రైజ్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ మున్సిపాలిటీకి 34 కోట్లు దాని మీద శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా అధికారులు తయారు చేశారు. అది 2-3 రోజుల్లో కేంద్రానికి పంపించబోతున్నారు. పంపించే లోకల్ ఎమ్మెల్యే గారికి ప్రజాప్రతినిధులకు ఒకసారి అధికారులకు చూపించమని చెప్పడం జరిగింది. వాళ్ళు చూసి వాళ్ళు ఓకే అని లేదా చిన్న మార్పులు ఏదైనా చేస్తే ఆ మార్పుల ప్రకారం దాన్ని పంపిస్తాం. అది పంపిస్తే బహుశా నెక్స్ట్ మంత్ కానీ అవతల మంత్ కానీ శాంక్షన్ అయిపోద్ది. ఆల్రెడీ మనకు 14,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి యూసీఎఫ్లో కేంద్రం శాంక్షన్ చేసింది. అందులో కేంద్రం ఇచ్చేది 3,650 కోట్లు. ఎందుకంటే 300 మిగతాది రాష్ట్రం కానీ మున్సిపాలిటీ కానీ భరించాలా. బట్ అయితే ఇదేంటంటే వాళ్ళు ఇచ్చే 25%తో లోన్ కెపాసిటీ ఉండాలి. ఏ మున్సిపాలిటీకి అయితే లోన్ కెపాసిటీ ఉందో వాటికి మాత్రమే 25% ఇస్తారు. ఈ మున్సిపాలిటీ తీసుకుంటే 34 కోట్లు మాత్రమే వాళ్ళ షేరు మన షేరు వచ్చే విధంగా వచ్చింది. దాన్ని ఇమీడియట్గా దాన్ని కేంద్రానికి పంపించి శాంక్షన్ చేస్తాం. అంటే అప్రూవ్డ్ అది యాక్చువల్గా మనకు వాళ్ళు 14,000 కోట్లు అప్రూవ్ చేశారు. మనం డిపిఆర్లు చేసి అక్కడికి పంపించాలి. అధికారులు డిపిఆర్ చేసి ఉన్నారు. దాన్ని ఒకసారి ప్రజాప్రతినిధులు చూపించమని చెప్పాను. ఇది కాకుండా పుష్కరాలకి ఒక 15 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్గా మళ్ళా శాంక్షన్ చేశారు. దాని మీద కూడా యాక్చువల్గా ఏమేమి ప్రాజెక్టు పెట్టుకుంటారో ఇమీడియట్గా ఒక 15 రోజుల్లో డిపిఆర్లు తయారు చేసి పంపిస్తే దాని శాంక్షన్ కూడా ఇచ్చేస్తాం. ఆ వర్క్ కూడా. ఇది కాకుండా హ్యామ్ మోడల్లో రాష్ట్రంలో కొన్ని మున్సిపాలిటీస్లో వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి చేస్తున్నాము. ఇక్కడ ఈ మున్సిపాలిటీకి అంటే వీళ్ళ కెపాసిటీని బట్టి యాక్చువల్గా మరొక 15 కోట్లు వస్తుంది. దాన్ని కూడా ఒక 10-15 రోజుల్లో డిపిఆర్ చేసి పంపించండి ఇమీడియట్గా. అదైతే మన చేతిలో ఉండేది. ఇమీడియట్గా యాక్చువల్గా దాన్ని స్టార్ట్ చేస్తాం. ఇంతవరకు అమృత్ 2.0లో 125 కోట్లతో డ్రింకింగ్ వాటర్ జరుగుతున్నాయి. ఆ 125 కోట్లతో వర్క్ అయిపోతే నరసాపురం మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది, స్వచ్ఛమైన వాటర్. ఆ ప్రాజెక్టు కూడా గ్రౌండ్ నుంచి వర్క్ చేస్తున్నారు. అది కాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ అందరి నాయకులు చెప్పేది ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో, బాత్రూమ్ అయినా కిచెన్ అయినా టాయిలెట్లో ఉందో దాన్ని డైరెక్ట్గా కెనాల్స్కి వదిలేస్తున్నారు లేదా చెరువులకు వదిలేస్తున్నారు, మళ్ళా నీళ్ళు తాగుతున్నారు. దాని మీద ఎన్జీటీ కూడా చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంది. దాని మీద రాష్ట్రంలో ఎక్కడ 123 మున్సిపాలిటీస్లో ఎక్కడ యూజ్డ్ వాటర్ వచ్చినా
బాత్రూమ్, కిచెన్, టాయిలెట్ దాన్ని ట్రీట్ చేసి పంపించాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దానితో స్వచ్ఛ భారత్లో పెట్టి శాంక్షన్ చేసి దాదాపు 1 year పైన అయిపోయింది. అయితే వాటికి స్థలాలు కావాలి ఆ ఎస్టీపీ ప్లాంట్ పెట్టడానికి. నరసాపురం లాంటి కొన్ని ప్లేసుల్లో లేదు. ఈ మధ్య గవర్నర్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పొల్యూషన్ ఇదంతా వారి యొక్క పోర్ట్ఫోలియో ఉంది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారితో డిస్కస్ చేశారు. పొల్యూషన్ బోర్డు నుంచి ఈ ల్యాండ్ అక్విజిషన్కి ఎంత కావాలో దానికి డబ్బులు ఒక 300 కోట్లు, దాదాపు 300 కోట్లు కావాలని అధికారులు ఎస్టిమేట్ చేశారు. ఆ 300 కోట్లు కూడా వాళ్ళు రిలీజ్ చేయడానికి యాక్చువల్గా రిలీజ్ కూడా చేశారు. అంటే యాక్చువల్గా ఫైల్లో వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. నేను ఇప్పుడే ఇక్కడ 2 ఎస్టీపీలు పెట్టాలంటే 0.92, 0.72 ఏకర్ కావాలి. అవి టెండర్ అయిపోయింది. ల్యాండ్ కావాలి 0.92, 0.78 ఏకర్స్. ఆ యొక్క ప్లేసులు వాళ్ళ అధికారులు చూపిస్తారు. అంటే మొత్తం వచ్చే వాటర్ అంతా ఎక్కడైతే రివర్లో కలవద్దు దాని ముందు పెడతారు ఎస్టీపీ. రివర్స్లో చెరువులో కలిసే ముందు ఆ ఏరియాలో అధికారులు చూపిస్తారు. మీరు ప్రజాపతి ఎమ్మెల్యే గారు మిగతా ప్రజాపతులు ఆల్రెడీ కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ షార్టేజ్ ఉందో వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ కొందరైతే చేశారు, కొందరు చేస్తూ ఉన్నారు. దాంతో ప్రజాప్రతినిధులు కూడా కొంత సపోర్ట్ చేస్తే వీలైనంత తొందరలో అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. అదైతే 6 నెలలు అయిపోతుంది. 6 నెలలు ఎస్టీపీ బిగిస్తే మీ యొక్క కాలువలో కానీ చేయరు. దాన్ని యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క నరసాపురం మున్సిపాలిటీలో ఏదైతే పుష్కరాలకు సంబంధించి ఖజానా ఖాళీ గత ప్రభుత్వం చేసేసిపోయింది, 10 లక్షల కోట్ల అప్పు అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారణంతో అటు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రాన్ని కూడా సంప్రదించి అనేక ప్రాజెక్టులు తీసుకురావటం స్టేటు సెంట్రల్ సపోర్ట్తోనే 2014-19 కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. 2014-19లో అన్ని మున్సిపాలిటీస్ కలిసి శాంక్షన్ చేసింది 250 కోట్లే. 2014-19లో 6 మున్సిపాలిటీస్ ఉంటాయి పుష్కరాల్లో, 6టికి కలిసి ఇచ్చింది 250 కోట్లే. కానీ ఈరోజు ఖర్చు పెట్టింది, ఈరోజు ఈ ఒక్క మున్సిపాలిటీకే దాదాపు 64 కోట్లు ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసాం. మరొక 23 కోట్లకు కూడా యుఐడిఎఫ్ అని ఆ ప్రాజెక్టులో వర్కౌట్ చేస్తున్నాం. అది కూడా వస్తే దాదాపు 87 కోట్లు ఈ మున్సిపాలిటీకి ఇచ్చినట్లక దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇంకా అంటే అది ఫైనల్ స్టేజ్లో కాలేదు, అందువల్ల నేను చెప్పలేదు. ఇప్పుడు కానీ చెప్తే ఎమ్మెల్యే గారు ఇప్పుడే పట్టుకుంటారు. సార్ 23 కోట్లు 23 కోట్లు పక్కన